నమస్కారం అండి. నా పేరు భార్గవి. ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే, ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి. చమత్కారం కేవలం మాటల్లోనే కాదు, ఊహల్లో కల్పనలో కూడా. ఈ దారి గులాబీల దారి. పువ్వులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. మంచి హాస్య రచయిత. ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు. ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే, ఇందులో ఉన్న 38 కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది. గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి. ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే, కథల ప్రపంచం పెద్దది, అందున హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి, మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు. బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి. అలాగే ఇందులో ఉన్న 23 కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు. మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దేవదాసు వెడ్స్ పార్వతి. కన్ఫ్యూజ్ అవుతారండి డెఫినెట్గా. జనరల్గా మనకి దేవదాసు సినిమాలు చాలానే వచ్చాయి, చాలా లాంగ్వేజెస్లో వచ్చాయి. అంతెందుకు, మన తెలుగులోనే 3-4 ఉన్నాయి. అలాంటిది ఇండియన్ లాంగ్వేజెస్లో ఎన్నొచ్చుంటాయో సినిమాలు కదా. వాళ్ళు అమర ప్రేమికులుగా మన మనసులో నిలిచిపోయారు. సో అందులో విడిపోతారు. పార్వతి వేరే పెళ్లి చేసుకుంటుంది, వేరే రెండో పెళ్లివాడిని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ దేవదాసు ఆ పార్వతిని తలుచుకుంటూ వైరాగ్యం చెంది ఆ మత్తులో పడి మొత్తానికి తను చాలిస్తాడు. ఇది మనకి తెలిసిన స్టోరీ. ఒకవేళ దేవదాసు పార్వతి పెళ్లి చేసుకుంటే వాళ్ళ సంసారం ఎలా తగలడిందో ఈ కథలో చూద్దాం. దేవదాసు పార్వతి ఒకరినొకరు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి పీటల మీద ఉన్నారు. పార్వతి తల్లి చాలా ఆడంబరంగా హడావుడిగా తిరుగుతోంది. తండ్రి అయితే చెప్పనే అక్కర్లేదు. మీకేమండి జమీందారీ అల్లుణ్ణి పొందారు అని పొగిడే అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ హడావుడి చేస్తున్నాడు. మనోరమ వాళ్ళ నాన్న కొంచెం చనువు కాబట్టి, ఏమిటి పెళ్లి కొడుకు తల్లి గాని తండ్రి గాని వచ్చినట్లు లేదే అడిగాడు. పార్వతి తండ్రి నవ్వుతూ, ఇవన్నీ ప్రథమ అలకలు. ఇప్పుడు కోపంగా ఉన్నా త్వరలోనే అంతా సర్దుకుంటుందిలేండి. ఎంతైనా కన్న కొడుకు, పైగా ముద్దుల కొడుకు. ఈ రోజుల్లో కోపాలెంతసేపు, సయోధ్య ఎంతసేపు అన్నాడు. అంతేలేండి అని లోపలికి వెళ్ళిపోయాడాయన. పార్వతి జడను సర్దుతూ చెవిలో ఏదో చెప్పి నవ్విస్తోంది మనోరమ. ముహూర్తానికి జీలకర్ర బెల్లంతో పాటు అల్లం, మిరియాలు, కొంచెం గసగసాలు, దాల్చిన చెక్క, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు పార్వతి నెత్తి మీద పెట్టాడు దేవదాసు. పార్వతి నేనేమీ తక్కువ తినలేదన్నట్టు మనోరమ చెవిలో ఏదో చెప్పి ఆ సరంజామాతో పాటు కొంచెం కొరివికారం కూడా కలిపి దేవదాసు నెత్తిన పెట్టింది. చిలిపి దంపతులు అనుకున్నారంతా. సీన్ చేంజ్. ఆ రోజు పార్వతి అర్ధరాత్రి ప్యాలెస్లోకి వచ్చి, నీ పాదాల దగ్గర కాస్త చోటివ్వు దేవదా అని అడిగినప్పుడు దేవదాసు వాళ్ళ నాన్న గంభీరంగా, మీ కులమేమిటి మా కులమేమిటి, మీరెక్కడా మేమెక్కడా అని అవమానం చేశాడు. దాంతో ఖిన్నురాలై వెళ్ళిపోయింది పార్వతి. ఆ మర్నాడే దేవదాసు వాళ్ళ నాన్నతో పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. అది వేడెక్కి, నువ్వు గనక పార్వతిని పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తిలో దమ్మిడి రాదు, కట్టుబట్టలతో వెళ్ళిపో అన్నాడాయన. దేవదాస్కి రోషం వచ్చింది. అలాగే కట్టుబట్టలతోనే వెళ్ళిపోయాడు. మంచి పని చేశావు అని పార్వతితో సహా అంతా అభినందించారు. పార్వతి తల్లిదండ్రులు మాత్రం ఈ పంతాలు పట్టింపులు ఎన్నాళ్ళో ఉండవు అనుకున్నారు. సీన్ చేంజ్. 6 నెలలైంది. ఓ రోజు పార్వతి, మీరిక్కడ సంవత్సరాల తరబడి ఉంటుంటే బయట అందరూ మిమ్మల్ని ఇల్లరికపు అల్లుడు అంటున్నారు. ఇక మా అమ్మా నాన్న అయితే. దేవదాసుకి అప్పటికే రోషం తన్నుకు వస్తోంది. మీ అమ్మా నాన్న అయితే? ఒక్క క్షణం మౌనంగా ఉండి చెప్పింది, నన్ను కాపురానికి తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా అని పరోక్షంగా అడుగుతున్నారు. దేవదాసుకి అప్పటికి పూర్తిగా అర్థమైంది. పక్కనే తన సొంత బంగ్లా పెట్టుకుని అత్తమామల ఇంట్లో ఉండటం అసహజంగా ఉందని. మనం త్వరలో పట్నం వెళ్ళి మన బతుకులు మనం బతుకుదాం, అప్పుడే మన గురించి గౌరవంగా చెప్పుకుంటారు అని పార్వతి దేవదాసుని ఒప్పించింది. సీన్ చేంజ్. అంతవరకు చెప్పి ఆగాడు రైటర్. ఇంకో గుక్క పుచ్చుకో అన్నాడు ఆసామి. వెంటనే ఆసామి బామ్మర్ది రైటర్ గ్లాసు నింపాడు. సార్, చిన్న సందేహం.
ఎన్నో కొత్త కథలున్నాయని చెప్పినా పాత కథలే కావాలి, వాటినే మార్పులు చేసి సినిమా తీద్దాం అని ఎందుకు పట్టుబట్టారు సార్ అడిగాడు రైటరు. మన జనాలకి చెప్పిందే చెప్పటం, చేసిందే చెయ్యటం, చూసిందే చూడటం అలవాటయ్యా. అవి జీవితాలు గాని, రాజకీయాలు గాని, సినిమాలు గాని. కథలు కొత్తగా చెప్పాలి గాని కొత్తవి చెప్పకూడదు. ఓ పట్టాన అరిగించుకోలేరు. అయినా దేవదాసు ఇప్పటికి ఓ 36 సార్లు తీసుంటారు. మనకే 3 దేవదాసులున్నాయి. ఏఎన్ఆర్ దేవదాసు, కృష్ణ దేవదాసు, దాసరి దేవదాసు మళ్ళీ పుట్టాడు. అన్నీ బాగానే ఆడాయి కదా. అందుకని హిట్ ఫార్ములానే తీస్తే మన బొమ్మకి గ్యారంటీ ఉంటుంది. సర్లే కథ చెప్పు అన్నాడు ప్రొడ్యూసర్ ఆసామి. రైటరు చెప్పటం కంటిన్యూ చేశాడు. దేవదాసుకి దారిలో అతని రూమ్మేట్ భగవాన్ కనిపించి కాలేజీలో అతని పేరు కొట్టేశారని చెప్పాడు. ఊరి నుంచి పార్వతి తెచ్చిన డబ్బులు దాదాపుగా అయిపోయినట్టే. దేవదాసు చాలా మదనపడ్డాడు. తన కోసం ఏదో ఒక ఉద్యోగం వెతకమని చెప్పాడు భగవాన్తో. మరికొన్నాళ్లు గడిచాయి. ఉంటున్న అద్దె ఇల్లు కొంచెం ఇరుగ్గానే ఉంది. 2 చిన్న గదులు, చిన్న కిచెన్, కామన్ బాత్రూమ్. పార్వతి తెచ్చిన సామానుతో 2 గదులు నిండిపోయాయి. రోజూ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయి మంచం మీద అడ్డంగా పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు దేవదాసు. పార్వతి ఒంటిల్లు సర్ది వచ్చింది. కూర్చోటానికి కూడా జాగా లేదు. నీ పాదాల దగ్గర కాస్త చోటివు దేవదా అని అతని కాళ్ల దగ్గరే ఎలాగో ఒకలా సర్దుకుని ముడుచుకు పడుకుంటోంది పార్వతి రోజు. దేవదాసుకి మనశ్శాంతి పూర్తిగా పోయింది. భగవాన్ ఇప్పించిన చిన్న ఉద్యోగం కూడా తుమ్మితే ఊడే ముక్కులా తయారైంది. కిరాణా స్టోర్స్ వాడు ఇక అప్పు ఇవ్వనన్నాడు. పోనీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే, తన వల్ల కాదు. ఆయన రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. రాత్రి పార్వతితో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. అన్నట్టు మామగారు ఏం తింటూ ఉంటారు? 65 ఏళ్లుండవు, ఇంకా ఉక్కు ముక్కలాగున్నారు అంది పార్వతి. దేవదాసు కొంచెం గర్వంగా, మా ఇళ్లల్లో చేసే వంటకాలే వేరు. ఇప్పటికీ మా నాన్న వారం వారం వేటకెళ్ళి కనీసం 2 జింకలనైనా తెచ్చి పడేస్తాడు. అంత స్టామినా ఉంది ఆయనకి అన్నాడు. గొప్పేలే, నాకు తెలియకడుగుతాను, ఇంకో 25 ఏళ్లైనా గ్యారంటీ కదా అంది. ఆయనకేం అనబోయి అనుమానంగా, అంటే నీ ఉద్దేశం అన్నాడు దేవదాసు. ఏం లేదు, మీ తాత ముత్తాతల ఆస్తి కదా, తొందరగా విల్లు రాసే ఉద్దేశం లేదని విన్నాను. మరి మనం ఇంకా ఎంతకాలం అని ఇలా బతకటం? ఉన్న ఆస్తుల్ని మీకు మీ అన్నయ్యకు రాసేస్తే అందరం హాయిగా ఉంటాం కదా. కావాలంటే మామగారిని అత్తగారిని మనతోనే అట్టే పెట్టుకుందాం అంది. దేవదాసుకి చాలా కోపం వచ్చింది. ఆయనకి ఇప్పట్లో విల్లు రాసే ఆలోచన లేదని ఎవరు చెప్పారు నీకు అన్నాడు కోపం నిగ్రహించుకుంటూ. మా నాన్న అంది. దేవదాసు సహనం కోల్పోయాడు. ఇంత బతుకు బతికి చివరికి ఇలా జరిగిందేమిటి? చివరికి తండ్రి దగ్గర విల్లు ప్రస్తావన తెచ్చారా? పార్వతిని చాచిపెట్టి లంపకాయ కొట్టాడు. పార్వతి నిర్ఘాంతపోయి వెంటనే ఏడవటం మొదలుపెట్టింది. మీరు సంపాదించే ముష్టి సంపాదనకి ఇంటి అద్దె, పాలు, కరెంటు బిల్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు తప్పంతా నాదేలే. అక్కడికి మా నాన్న మీకంటే పెద్ద జమీందారీ సంబంధమే తెచ్చాడు. 2వ పెళ్ళి అయితేనే బతుకు దర్జాగా ఉండేది. తాంబూలాలు పుచ్చుకుందామనే లోపల నువ్వు మీ నాన్నతో పోట్లాడి బయటకు వచ్చేయటం, మా అమ్మా నాన్న ఇంతకంటే గొప్ప సంబంధం దొరకదన్నట్లు వెంటనే నీతో పెళ్లి చేయటం, అంతా నా కర్మ అని తల కొట్టుకోసాగింది. దేవదాసుకి పిచ్చి కోపం వచ్చింది. కిటికీలకి అద్దాలకు బూజు దులిపే కర్ర తీసుకుని పార్వతి తల మీద కొట్టాడు. దెబ్బ నుదిటి మీద తగిలింది. ఎంత పని చేశావు దేవదా అని తల పట్టుకుంది. దేవదాసు రక్తం చూసి భయపడిపోయాడు. వెంటనే పార్వతి చీర కొంగు సర్రున చింపి కట్టుగట్టాడు. అది చూసి, మళ్ళీ ఎంత పని చేశావు దేవదా అంది పార్వతి. దేవదాసు, చిచ్చి, ఈ కొంపలో ఉండటం కంటే శాపం ఇంకేదీ లేదు అని ఆ కర్రని చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ కొడతాడేమోనని పార్వతి దూరంగా జరిగింది. దేవదాసు ఇదేది గమనించలా. ఆ కర్రను 2గా విరిచి అవతల పడేసి చకచక బయటికి వెళ్ళిపోయాడు. సీన్ చేంజ్. ఇక్కడ ఇంటర్వెల్ ఇద్దాం అన్నాడు రైటరు హావులిస్తూ. సరే, బాగా పొద్దుపోయింది, ఇవాటికి చాలు, మీ రూమ్కి వెళ్ళి పడుకోండి, మళ్ళీ రేపు అన్నాడు ఆసామి. రైటరు తన రూమ్కి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న కాఫీ టిఫిన్లు కానిచ్చి రైటరు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. సీన్ చేంజ్. దేవదాసు సరాసరి భగవాన్ రూమ్కి వెళ్ళాడు.
దేవదాసుని చూసి భగవాన్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి భాయ్, ఈ టైంలో వచ్చావు? వదిన కులాసానా? అడిగాడు. దేవదాసు సమాధానం చెప్పకుండా మంచం మీద కూర్చుని కణతలు నొక్కుకోసాగాడు. దేవదాసు మూడు బాగాలేదని గ్రహించి, కాసేపు విశ్రాంతి తీసుకో, నేనలా బయటకెళ్ళొస్తాను అన్నాడు భగవాన్. ఎక్కడికి అన్నాడు దేవదాసు. భగవాన్ నవ్వి, సుఖం దగ్గరకు అన్నాడు. సుఖమా? ఈ ప్రపంచంలో సుఖమనేది ఉందా అన్నాడు దేవదాసు నిర్లిప్తంగా. బోలెడుంది, అయితే కొనుక్కోవాలి అన్నాడు భగవాన్. దేవదాసు నిట్టూర్చి, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. భగవాన్ నవ్వి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, నేను ఖర్చు పెడతాను పదా అన్నాడు. నాకు మొహమాటం, నా కోసం వేరే వాళ్ళు ఖర్చు పెడితే నాకు బాగోదు అన్నాడు దేవదాసు. భగవాన్ నవ్వి, సరే, నీకు పెట్టే ప్రతి దమ్మిడి లెక్క రాస్తాను, సరేనా? ఉన్నప్పుడు ఇద్దుగాని, అయినా జమీందారు బిడ్డవు, నీ దగ్గర ఎక్కడికి పోతాయి డబ్బులు అన్నాడు. దేవదాసుకి ఇది సమ్మతమైంది. సీన్ చేంజ్. అక్కడి వాతావరణమే ఏంటో విచిత్రంగా ఇబ్బందిగా ఉంది దేవదాసుకి. తామిద్దరే కాకుండా ఇంకా ఓ 10-12 మంది దివాన్లకు ఆనుకుని మందు కొడుతూ కూర్చున్నారు. ఇంతలో ఓ సౌందర్యవతి వచ్చి పాట పాడుతూ నృత్యం చేయటం మొదలుపెట్టింది. నృత్యం తారాస్థాయికి చేరుతున్న కొద్దీ అక్కడున్న వాళ్ల కేకలు, కోలాహలం ఎక్కువైంది. ఆ అమ్మాయి మీద కట్టలు కట్టలు డబ్బు విరజిమ్ముతున్నారు. నృత్యం అయిపోయింది. అందరూ తూలుకుంటూ వెళ్ళిపోయారు. దేవదాసు తల వంచుకుని అలాగే కూర్చున్నాడు. ఎప్పుడొచ్చిందో ఆ అమ్మాయి దగ్గరగా వచ్చి, నమస్తే, నా పేరు చంద్రముఖి అన్నది. దేవదాసు ఆమె వైపు చూడకుండా అంతకుముందు భగవాన్ ఇచ్చిన డబ్బు కట్ట ఆమె ఒళ్ళో పడేసి లేచి నిల్చోగానే భగవాన్ ఆపి, మావాడు దేవదాసు, పెద్ద జమీందారీ బిడ్డ, ఎందుకో మనసు బాగాలేదంటే ఇక్కడికి తీసుకొచ్చా అన్నాడు. దేవదాసు కోపంగా చూస్తూ, ఏదో సుఖం అన్నావు, ఇదా సుఖమంటే? నాకిలాంటివి చాలా అసహ్యం అన్నాడు. చంద్రముఖి మనసు కష్టపెట్టుకున్నా చిరునవ్వు నవ్వుతూ, జమీందారీ బిడ్డలు మీరు, సుఖమంటే నిజంగా తెలీదా దేవుబాబు అంది. ఛీ, ఇది ఒక సుఖమేనా అని భగవాన్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు దేవదాసు. అతను వెళ్లిన వైపే చూస్తూ అభావంగా చంద్రముఖి, ఆయన్ని మళ్ళీ ఒక్కసారి తీసుకురా భగవాన్ అంది. సీన్ చేంజ్. పార్వతి తలుపు తీసి వెళ్లి అటు తిరిగి పడుకుంది. ఆమె తలకు కట్టు అలాగే ఉంది. చాలా ఫీల్ అయ్యాడు దేవదాసు తన అనుచిత ప్రవర్తనకి. అన్నం కిచెన్లో గట్టు మీద ఉంది అంది పార్వతి. దేవదాసుకి ఆకలెయ్యట్లేదు. పార్వతి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వెళ్ళి ఆమె పక్కనే సర్దుకుని పడుకున్నాడు. తెల్లారాక, రాత్రెక్కడికెళ్ళావు అంది మామూలుగా. ఈ మధ్య ఏకవచన సంబోధన చేస్తోంది పార్వతి. అదేమీ పట్టించుకోకుండా భగవాన్ దగ్గరకు వెళ్ళాను అన్నాడు. ఓ, భగవాన్ భార్యతో కబుర్లు చెప్పి వచ్చావా? భగవాన్కు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడు దేవదాసు. ఆ విషయం నాకు తెలుసు. మరి ఆ మల్లెపూల వాసనలు, చొక్కాకి అత్తరు సువాసనలు? దేవదాసు మాట్లాడలేదు. చెప్పండి, ఎవత్తే అది? చివరికి ఈ తిరుగుళ్ళు కూడా తిరుగుతున్నారా? ఛీ అంది. మళ్ళీ దేవదాసుకి పిచ్చి కోపం వచ్చింది. అసలు ఇంటికి రావడం నాదే తప్పు అని లేచి చెప్పులేసుకుని చకచకా బయటికి వెళ్ళిపోయాడు. నెల గడిచింది. అబ్బా, ఎప్పుడూ అదే మూడా? కాస్త నవ్వు భాయి. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, చంద్రముఖి నిన్నొకసారి చూడాలట అన్నాడు భగవాన్. బహుశా డబ్బు కావాలేమో, నా పేరు చెప్పి ఆమెకు కావాల్సినంత డబ్బు ఇవ్వు అన్నాడు దేవదాసు. ఆమెకు డబ్బుకి ఏమీ కొదవలేదు. సరేగాని నువ్వు విశ్రాంతి తీసుకో, నే వెళ్ళొస్తాను అన్నాడు భగవాన్. ఎక్కడికి? అక్కడికేనా? అవును భాయ్, ఆమె ఆట పాట, ఆ అందం, మదిరాపానం ఇవన్నీ వదులుకుని ఈ రూంలో కూర్చుని భజన చేయమంటావా? సరే, నేనొస్తా అని గుమ్మం దాటుతుంటే, ఆగు, నేను మాత్రం ఈ రూంలో ఒక్కడిని కూర్చుని ఏం చేయాలి? ఇంటికెళ్ళబుద్ధి కావటం లేదు, పద నేను వస్తాను అన్నాడు దేవదాసు. లోపలికి అడుగుపెట్టి చుట్టూ చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. ఇల్లంతా బోసిగా ఉంది. గానా బజానాలు లేవు, అలంకరణలు లేవు, వాద్యకారులు లేరు. చంద్రముఖి ఉంది గాని అతి సాధారణ చీరలో ఉంది. దేవదాసుని చూడగానే పరుగులాంటి నడకతో వచ్చి, దేవ్బాబు వచ్చారా? నాకు తెలుసు మీరు నా మాట మన్నిస్తారని అని అతన్ని దివాన్ మీద కూర్చోబెట్టింది. భగవాన్ లోపలికెళ్ళి 2 మందు బాటిళ్లు తెచ్చి 2 గ్లాసుల్లో పోసి చంద్రముఖి దగ్గర ఒక గ్లాస్ పెట్టి తను ఒక గ్లాస్ తీసుకుని తాగటం మొదలుపెట్టాడు.
అవును, ఏమిటి దుకాణం కట్టేశావా? ఊరేమైనా పెడుతున్నావా? అడిగాడు భగవాన్. చంద్రముఖి నిజాయితీగా, నేనిక ఆర్భాటాల బతుకు బతకటం మానేశాను భగవాన్ అంది. దేవదాసు తలెత్తి చూసి మళ్ళీ తల వంచుకున్నాడు. ఇంతలో బయట ఓ పెళ్లి ఊరేగింపు, పల్లకీలో వధూవరులు, షెహనాయి వాద్యం వినిపించింది. కిటికీలోంచి ఆ దృశ్యం చూసిన దేవదాసు మూడ్ ఇంకా సీరియస్గా తయారైంది. పల్లకీలో తను పార్వతి కూర్చున్న గతం గుర్తొచ్చింది. మొహం కందగడ్డలా తయారైంది. ఎవడో పెళ్లి చేసుకుంటున్నాడు అని గొణుక్కున్నాడు. ఇక తట్టుకోలేక చంద్రముఖి ముందు భగవాన్ పెట్టిన గ్లాసు విస్కీని గటగటా తాగేసి గొంతు పట్టుకుని కాసేపు అవస్థపడ్డాడు. చంద్రముఖి కంగారుగా లేచి మంచినీళ్ళిచ్చి భగవాన్ వైపు కోపంగా చూసింది. సీన్ చేంజ్. తలుపు తీసి ముక్కు మూసుకుని అడ్డం తొలగింది పార్వతి. దేవదాసు తడబడుతూ వెళ్లి మంచం మీద దభాలన పడిపోయాడు. పార్వతికి కళ్ళ నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా వెళ్లి దేవదాసు కాళ్ల చెప్పులు తీసి కింద పెట్టి మళ్ళీ అతడి పాదాల దగ్గరే కాస్త చోటు చూసుకుని మాగన్నుగా నిద్రపోయింది. మర్నాడు పొద్దున్న, మనోరమ వచ్చింది నిన్న సాయంకాలం, ఇవాళ ఊరెడుతోందిట, నేను వెడుతున్నాను దాంతో అంది పార్వతి. దేవదాసు తెల్లబోయాడు. పారు వెళ్ళిపోతోందా? ఎలా? తనకెలా? ఓ వారంలో వచ్చేస్తావా అడిగాడు. పార్వతి విచిత్రంగా నవ్వి, మల్లెపూలు, అత్తర్లు, విస్కీ వాసనలు తగ్గిపోయాక కబురు చేయండి, వస్తాను, రాక చస్తానా కట్టుకున్నాక అంది. తనిప్పుడు ఏం చెప్పినా అనవసరమని అర్థం చేసుకునే సమయం దాటిపోయిందని మౌనంగా ఉండిపోయాడు దేవదాసు. 2 నెలలైంది. ఒకరోజు పొద్దున్నే తలుపు తడుతూ ఉంటే పార్వతి వచ్చిందేమో అన్న ఆశతో తలుపు తీశాడు. ఎదురుగా ధర్మదాసు గుడ్ల నీరు కుక్కుంటూ, దేవదా, మీ నాన్నగారు అంటూ దుఃఖంతో మాట్లాడలేక వెక్కుతున్నాడు. దేవదాసు ఒక్క క్షణం స్థాణువయ్యాడు. తండ్రి పోవటమన్నది ఓ పట్టాన జీర్ణం కాలేదు. సీన్ చేంజ్. దేవదాసు నాన్నగారు పోయాక ఆస్తి పంపకాలయ్యాయి. తనకిన్ని కోట్లొచ్చాయని అమ్మ చెబితే ఓహో అని ఊరుకున్నాడు. ఆ రాత్రి దేవదాసు గదిలోకొచ్చింది పార్వతి. రేపే నా ప్రయాణం అంది. దేవదాసు సూట్ కేసు సర్దుకుంటూ జవాబు చెప్పలేదు. నేను వస్తాను అంది. దేవదాసు మాట్లాడలేదు. ఇల్లుంచారా? ఖాళీ చేసి ఆవిడెవరు? చంద్రముఖి ఆవిడింట్లోనే ఉంటున్నారా అంది. దేవదాసు ఒకసారి తీక్షణంగా చూసి ఊరుకున్నాడు. ఇంకెంతకాలం పుట్టింట్లో ఉండను, నన్ను తీసుకెళ్ళండి అన్నది. ఎంతకాలం ఉండాలని వచ్చావు? ఇక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదా అన్నాడు దేవదాసు మామూలుగా. అంటే అంది పార్వతి. అదే, మా నాన్నగారు ఎప్పుడు పోతారు అని అడిగావుగా ఆ రోజు అన్నాడు. పార్వతికి వెంటనే దుఃఖం వచ్చింది. ఏదో పొరపాటున మాట్లాడితే ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్నాడా? దేవా అని వాళ్ళమ్మ కేక వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళబోయాడు. పార్వతి ఆగండి అని చేయి పట్టుకుంది. దేవదాసు ఆ చేతిని వదుల్చుకుని, మా అమ్మ పిలుస్తోంది అన్నాడు. మీరు మీ భార్యతో మాట్లాడుతున్నారని చెప్పండి అంది. నువ్వలా అనుకుంటున్నావేమో గాని నేనలా అనుకోవటం లేదు అని వెనక్కి వెళ్లి సూట్ కేసులోంచి అందినన్ని నోట్ల కట్టలు తీసి పార్వతి ముందు పడేసి వెళ్ళిపోతుంటే పార్వతి దుఃఖంతో, నేనేమన్నా మీరుంచుకున్న సానిదాన్ని అనుకున్నారా అంది బిగ్గరగా. దేవదాసు విననట్లే వెళ్ళిపోయాడు. సీన్ చేంజ్. ఒకరోజు చంద్రముఖి దగ్గర ఉన్నప్పుడు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది దేవదాసుకి. చంద్రముఖి కంగారు పడి డాక్టర్ని పిలిచింది. లివరు బాగా పాడైపోయింది, అర్జెంటుగా మందు మానేయాలన్నాడు డాక్టరు. మానేయండి, అయినా డాక్టర్ అయ్యుండి అంతగా ఎలా పాడు చేసుకున్నారు అన్నాడు దేవదాసు పదో పెగ్గు తాగుతూ. అప్పట్నుంచి దేవదాసుని బయటికెళ్లనీయకుండా, మందు తాగనివ్వకుండా అహర్నిశలు దగ్గరుండి ఆరోగ్యవంతుణ్ణి చేసింది చంద్రముఖి. దేవదాసుని చూసి డాక్టరే ఆశ్చర్యపోయాడు. ఇక భవిష్యత్తులో ఒక్క గుక్క కూడా తాగకూడదని, తాగితే తనిచ్చిన మందులన్నీ వికటించి చాలా డేంజర్ అవుతుందని చెప్పాడు. కొన్నాళ్లు గడిచాయి. తిరిగే కాలు తాగే నోరు ఊరుకోవు గదా. చంద్రముఖి వద్దంటున్నా వినకుండా ఆమెకు చేతికందినంత డబ్బు ఇచ్చి మనశ్శాంతి కోసం దేశమంతా తిరగటానికి బయలుదేరాడు. చంద్రముఖి కన్నీళ్లు పెట్టుకుంది. నాకెందుకు డబ్బు అంది. ఒంటరి ఆడదానివి, డబ్బు చాలా అవసరం అవుతుంది అన్నాడు దేవదాసు. చంద్రముఖి కళ్ళు తుడుచుకుని నవ్వి, నేను ఒంటరి ఆడదాన్నని ఇన్నాళ్లకి గ్రహించారన్నమాట అంది. దేవదాసు బయలుదేరుతూ,
ఇక్కడే ఉంటావా లేక అన్నాడు. చంద్రముఖి, మీకోసమే ఇక్కడున్నాను. నా స్వగ్రామం వెళ్ళిపోతాను. అక్కడ నా వాళ్ళు కొంతమంది ఉన్నారు అంది. బాగుంది, నీకు శుభమగుగాక అని ఆమె నెత్తిమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. దేవదాసునే అంటిపెట్టుకుని ఉంటున్న ధర్మదాసు లగేజీని తీసుకెళ్లి బండిలో సర్దాడు. మీ సేవ చేసుకునే భాగ్యం మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది అంది చంద్రముఖి దుఃఖపడుతూ. దేవదాసు ఆమె తల నిమిరి, చెప్పలేను. ఒక్క మాట మాత్రం ఇవ్వగలను. నేను పోయేలోపు తప్పకుండా నీ దగ్గరికి వస్తాను అని కదలబోతుంటే, మా ఊరు యశోధరాపూర్ చెప్పింది చంద్రముఖి. దేవదాసు తల పంకించి బండెక్కబోతుంటే, దేవ్బాబు, మళ్ళీ పొరపాటును కూడా తాగనని మాటివ్వండి అంది. దేవదాసు సిన్సియర్గా మాటిచ్చాడు. మళ్ళీ తాగితే నేను చచ్చినంత ఒట్టు అన్నాడు. చంద్రముఖి కన్నీళ్లతో చూస్తుండగా బండి కదిలింది. సీన్ చేంజ్. రైలు పరిగెడుతోంది. దేవదాసు ఆ లగ్జరీ కంపార్ట్మెంటులో ఒక్కడే ఉన్నాడు. ధర్మదాసుది జనరల్ బోగి. ఏదో స్టేషన్లో ఆగి మళ్ళీ కదులుతుండగా భగవాన్ దేవదాసు కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. దేవదాసుని చూసి ఆశ్చర్యపోయి కావలించుకున్నాడు. దేవదాసు కూడా చాలా సంతోషించాడు భగవాన్ని చూసి. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక భగవాన్ బాటిల్ పైకి తీసి 2 గ్లాసుల్లో పోశాడు. దేవదాసు ఇబ్బందిగా చూశాడు. నేను తాగటం మానేశాను భగవాన్ అన్నాడు. భగవాన్ అదేదో జోక్గా తీసుకుని, ఎప్పటినుంచి? నిన్నటినుంచా అని పెద్దగా నవ్వాడు. డాక్టర్ తాగొద్దన్నాడు చెప్పాడు దేవదాసు. అప్పటికే తాగి ఉన్న భగవాన్, ఆ డాక్టర్లు అలాగే చెబుతారులే భాయ్. సరే, ఈ ఒక్కసారికి నీ మిత్రుడి కోసం తీసుకో. రేపటి నుంచి ఆ డాక్టర్ మాటే విందువుగానిలే అని బలవంతం చేశాడు. దేవదాసుకి కూడా ఈ ఒక్కసారికి తీసుకుంటే ఏవీ కాదులే అనిపించింది. గటగటా తాగేశాడు. అంతే, అర్ధరాత్రి దాకా ఇద్దరూ తాగుతూనే ఉన్నారు. సీన్ చేంజ్. భగవాన్ కింద పడుకుని నిద్రపోతున్నాడు. దేవదాసు కునికిపాట్లు పడుతున్నాడు. అంతలో దేవదాసుకి పెద్దగా దగ్గొచ్చింది. బాత్రూంకెళ్ళి వాష్ బేసిన్లో కక్కుకున్నాడు. రక్తం పడింది. అది చూసి తనకి ఇక ఆఖరి ఘడియలు వచ్చేశాయి అనుకున్నాడు. వెళ్ళి తన బెర్తు మీద కూర్చుని భగవాన్ వైపు చూశాడు. అతను చలికి ముడుచుకు పడుకున్నాడు. లేచి అతని మీద దుప్పటీ కప్పాడు. ఇంతలో రైలు కీచుమంటూ ఆగింది. దేవదాసు డోర్ తెరిచి నించున్నాడు. యశోధరాపూర్, యశోధరాపూర్ అని అరుస్తున్నాడు రైల్వే పోర్టర్. లోపలికి వెళ్లబోతూ ఆగి, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాడు. చంద్రముఖి తన ఊరి పేరు చెప్పటం గుర్తొచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా దిగేశాడు. రైలు వెళ్ళిపోయింది. ఒక కళాసీని ఆపి, బాబు, యశోధరాపూర్ ఇదేనా అని అడిగాడు. అతను, లేదు బాబు, 20 మైళ్ళు బండి కట్టించుకుని వెళ్ళాలి అన్నాడు. దేవదాసు స్టేషన్ బయటకొచ్చి ఓ ఎడ్ల బండి వాడొస్తానంటే ఎక్కి కూర్చున్నాడు. బండి కదిలింది. ఆకాశం మేఘావృతమై ఉంది. నెమ్మదిగా వర్షం మొదలైంది. ఓ అరగంట గడిచాక, బాబు, ఇంకా ఎంత దూరం ఉంది యశోధరాపూర్ అడిగాడు దేవదాసు ఆయాసపడుతూ. ఎక్కడయ్యా, ఇంకా 5 మైళ్ళు కూడా రాలా. పాడు రోడ్డు, అంతా గతుకులమయమే అన్నాడు బండివాడు ఎద్దులని అదిలిస్తూ. దేవదాసు, కాస్త తొందరగా పోనీ బాబు అని వెనక్కి వాలాడు. వర్షం పెద్దదైంది. దేవదాసు దగ్గుతూ దగ్గుతూ అలా పడుకునే ఉన్నాడు. తెలతెలవారుతోంది. బాబు, యశోధరాపూర్ వచ్చేసాం, దిగండి అన్నాడు బండివాడు. దేవదాస్ చేతిలో 1000 5 రూపాయల నోట్లున్నాయి. బలవంతంగా చెయ్యి లేపి బండివాడికిచ్చాడు. బండివాడు కంగారుగా బాబు బాబు అని లేపటానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే 4 మూగారు. దేవదాసుని చేతులతో ఎత్తుకుని రచ్చబండ మీద పడుకోబెట్టారు. దేవదాసు కళ్ళు తెరిచే ఉన్నాయి. అక్కడ మూగిన వాళ్ళందరినీ చూస్తున్నాయి కళ్ళు. ఒక పెద్దాయన దేవదాసు మొహంలో మొహం పెట్టి, ఎవరింటికి వెళ్ళాలండి అని అడిగాడు. దేవదాసు అతి కష్టం మీద చంద్ర అంటున్నాడు. ఒరేయ్, మన చంద్రశేఖరరావు గారిని కేకే తొందరగా అని ఒకణ్ణి పంపాడాయన. దేవదాసు ముఖంలో నిరాశ. తన ఇంటి ముందర నుంచే పరిగెత్తుకుంటూ వెడుతున్న కుర్రాన్ని ఆపి, ఏమైందిరా, ఏమిటి హడావుడి అని అడిగింది చంద్రముఖి. చంద్రశేఖరరావు గారిని పిలవాలక్క, అర్జెంటుగా అన్నాడు కుర్రాడు వగరుస్తూ.
ఇంత పొద్దున్నే ఆయనతో పనేంట్రా నీకు అంది చంద్రముఖి. ఏమో అక్క, రచ్చబండ మీద ఒక ఆయన్ని పడుకోబెట్టారు, ఇంకాసేపట్లో చచ్చిపోయేటట్టున్నాడు. చంద్ర చంద్ర అని కలవరిస్తున్నాడు. చంద్రశేఖరరావు గారి బంధువని అనుకుంటున్నారు. మనిషి ఎలా ఉన్నాడ్రా అడిగింది అనుమానంగా చంద్రముఖి. అబ్బో, మహారాజులాగా బట్టలేసుకున్నాడు. సిల్కులాల్చి బంగారు గుండీలు శాల్వు కప్పుకుని ఉన్నాడు. చాలా గొప్పోడు అన్నాడు కుర్రాడు. ఇంతలో ఇంకొక ఆయన వచ్చి, ఎరా చంద్రశేఖరరావు గారిని పిలవమంటే ఇక్కడ కబుర్లు చెబుతూ నుంచున్నావా అని తిట్టాడు. ఏమైందండి అని అడిగింది చంద్రముఖి. ఏం లేదండి, ఎవరో గొప్పింటి బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. అతని పేరేమైనా చెప్పాడా అడిగింది చంద్రముఖి. లేదండి, మాట్లాడలేకపోతున్నాడు. అతని జేబులో వాళ్ళ అమ్మగారు రాసిన ఉత్తరం బట్టి అతని పేరు దేవదాసు అని కనుక్కున్నాం. ఇంకా ఏదో చెబుతున్నాడు అంతే. తారాజువ్వలా పరిగెత్తింది చంద్రముఖి. దేవ్బాబు దేవ్బాబు అని అరుస్తోంది. ఆమెకు కావలసిన వాళ్ళు ఆమెని ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని విదిలించుకుని మరీ పరిగెత్తుతోంది. వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడో పెద్ద చప్పుడుతో పిడుగుపడింది. చంద్రముఖి తూలి పక్కనే ఉన్న రాయి మీద పడింది. తల నుంచి రక్తం కారుతూ వాన నీటిలో కలిసిపోతోంది. అదే సమయానికి రచ్చబండ మీద దేవదాసు ఆఖరి శ్వాస విడిచాడు. సీన్ చేంజ్. శుభం అని పూర్తి చేశాడు రైటరు. నీ బొంద, అక్కడ వాళ్ళిద్దరూ చస్తే శుభం కార్డు ఎలా వేస్తావయ్యా? సరే, కథ బాగానే అల్లావు, టైటిల్ ఏం పెడదాం అన్నాడు ఆసామి. రైటర్ కాసేపు ఆలోచించి, ఈ జీవితమే విఫలం అని పెడదాం సార్. క్యాప్షన్ అను దేవదాసు పార్వతీల కథ అని కూడా తగిలిద్దాం సార్. బాగలేదయ్యా, వాళ్ళు చేతులారా విఫలం చేసుకుంటే ఎవరేం చేస్తారు? ఇంకోటి చెప్పు. మెయిన్ టైటిల్లోనే ఇది దేవదాసుకి సంబంధించిన కథ అని తెలియాలి. పోనీ దేవదాసు మళ్ళీ చచ్చాడు అని పెడదాం సార్. ఏడ్చినట్టుంది. దేవదాసు ఎన్నిసార్లు చచ్చినా జనానికి కొత్తే ఉంది. ఇంకో మాట చెప్పు. రైటర్ బాగా ఆలోచించి, దేవదాసు వెడ్స్ పార్వతి అని పెడదాం సార్ అన్నాడు. ఆసామికి నచ్చింది ఈ టైటిల్. బాగుందయ్యా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడమే పెద్ద సెన్సేషన్. ఇక వాళ్ళ కాపురం ఎలా ఉంటుందో చూడాలని జనం ఎరగబడతారు. ఏం బావా అనగానే బామ్మర్ది కూడా ఒప్పుకున్నాడు. పబ్లిసిటీ గురించి కూడా ఓ మాట ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది కదా బావా అన్నాడు బామ్మర్ది. అవునవును, ఈ రోజుల్లో అన్నీ సరిగ్గా ఉంటే ఎవడు పట్టించుకోడు. నెగటివ్ పబ్లిసిటీ ఇస్తేనే అంతా ఆసక్తిగా చూస్తారు. ఉదాహరణకి అవేం గేమ్స్ బావా? వీడియో గేమ్స్ అన్నాడు రైటర్. కాదహే, అవే ఢిల్లీలో జరుగుతున్నాయి. అవా బావా, కామన్వెల్త్ గేమ్స్ అందించాడు బామ్మర్ది. అంతా సక్రమంగా జరిగితే ఏముంటుంది వాటి గురించి మాట్లాడుకోవడానికి? అంతా మామూలే. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు ఏ క్రికెట్టో చూస్తారు. కానీ ఎప్పుడు ఏ పెచ్చులూడి ఎవడి మీద పడుతుందో, ఏ స్టేడియం ఎప్పుడు కూలుతుందో, ఏ టెర్రరిస్టు ఎంతమందిని చంపుతాడో అని ఆద్యంతం లైవ్లు చూస్తూ కూర్చున్నారు. మన దేశానికి నెగటివ్గానైనా మంచి పబ్లిసిటీ వస్తోంది కదా. అలాగ రాసుకో రైటరు, నేనే చెప్తా. మన సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే రాస్తారోకోలు ధర్నాలు జరగాల చెప్తున్నాడు ఆసామి. అదేంటి బావా, మన సినిమాలో అంత గోల చేయడానికి ఏముంది? వాళ్ళు చెయ్యరు బావా, మనమే డబ్బులిచ్చి చేయిస్తాం. ఎవరితో చేయిద్దాం అడిగాడు బామ్మర్ది. దేవదాసులం అంటూ ఓ కులపోళ్ళు బ్యానర్లు పట్టుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయిస్తారు. అదేం కులం బావా? నిరంతరం మందు కొట్టేవాళ్ళు. తాగటం మా జన్మ హక్కు, తాగొద్దని చెప్పడానికి పార్వతులకి చంద్రముఖులకి ఏం హక్కు ఉంది అంటారు. ఈ లోపల మేం పార్వతులం అంటూ ఆడోళ్లంతా పెద్ద ధర్నాకి దిగుతారు. పార్వతులా? ఆళ్ళెవరు బావా? అదో కొత్త కులం. మందుని నిషేధించాలి, లేకపోతే మా కాపురాలు కూలిపోతున్నాయి అని వాళ్ళు. కులగణన శాఖోడొచ్చి ఈ 2 కొత్త కులాలను రిజిస్ట్రీ చేస్తుంటే మీడియా వాళ్ళు రావటం, అలా పెద్ద దుమారం లేవడంతో మన థియేటర్లు ఫుల్గా ఉంటాయన్నమాట విశదీకరించాడు ఆసామి. అన్నట్టు మన సినిమా ఆడే మల్టీప్లెక్సుల్లో అటాచ్డ్ బార్లు పెట్టిద్దాం. 300 పెట్టి టికెట్ కొన్నోడికి ఒక లార్జ్ ఉచితం అని పబ్లిసిటీ ఇద్దాం. దేవదాసులందరూ చూస్తారు మళ్ళీ చెప్పాడు ఆసామి. చాలా బాగుంది బావా అన్నాడు బామ్మర్ది. సార్, వర్మని మించిపోయారు సార్ పబ్లిసిటీలో అని పొగిడాడు రైటరు. ఆయన ఎక్కడా మనం ఎక్కడా, అయినా సరదాగా ఓ మాట చెప్పనా?
వర్మ గనక దేవదాసు కొత్తగా తీస్తే ఎలా ఉంటుందంటే, దేవదాసు వాళ్ళ నాన్న పార్వతిని తిట్టగానే ఆ అవమానం భరించలేక పార్వతి బావిలో దూకుద్ది. దేవదాసుకేమో ఈత రాదు. పార్వతిని ఎవ్వరూ రక్షించలేకపోతారు. ఆమె దెయ్యమై ఆ ప్యాలెస్లో అందరినీ పీక్కు తింటూ తిరుగుతూ ఉంటుంది, పాటలు పాడుకుంటూ. ఎలా ఉంది అన్నాడు ఆసామి. యు ఆర్ సూపర్బ్ సార్ అన్నాడు రైటర్ ఆనంద భాష్పాలతో.